ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణై నమః. ఓం నమో శ్రీ సవర్చలాయ సమేత శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణై నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతాః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. భగవద్గీత మహాభారత సమగ్ర సారవంశములోనిది. భగవద్గీత భక్తుడైన అర్జునునికి వనర్చిన ఉపదేశమే ఈ గీతా సారవంశం. మహాభారత యుద్ధం జరగరాదని శ్రీకృష్ణ పరమాత్ముడు అన్ని విధాల ప్రయత్నం చేశాడు. ఆ మహానుభావుడు చేసిన ప్రయత్నములన్నీ కూడా వ్యర్థములు అయ్యాయి. యుద్ధం స్టార్ట్ అయ్యింది. అర్జునునికి రథసారథయ్యై యుద్ధరంగమున రథమును నిలిపాడు శ్రీకృష్ణుడు. ఉభయ సైన్యములో గల తండ్రులు, గురువులు, మేనమామలు, సోదరులు, మిత్రులు, మనమలు చూసి దుఃఖిస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా చెప్తూ ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడికి నాకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనం చంపుటకు ఇష్టపడక నాకు విజయము వద్దు, రాజ్య సుఖము వద్దని చెప్పేసి ధనుర్బాణమును కింద విడిచి దుఃఖిస్తున్న అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్తున్నాడు. అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాససే గతాసు నగతాసూం చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింపతగన వారి గురించి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరముల గురించి కానీ నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మల గురించి కానీ దుఃఖింపరు అర్జున.